గత కొంతకాలంగా తిరుమల కొండపై శ్రీవారి దర్శనాల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమకు తిరుమలలో అవమానం జరుగుతుందని పలువురు తెలంగాణ ప్రజా ప్రతినిధులు మీడియా ముందు వాపోయిన సంగతి చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాలోచన చేస్తుండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. ఇక నుంచి తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అంగీకరిస్తామని స్పష్టం చేశారు. సీఎంతో భేటీ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఈ విషయం తెలిపారు. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సిఫార్సు లేఖలను అనుమతించినందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన బిఆర్ నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే సిఫార్సు లేఖలు తీసుకునేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు బిఆర్ నాయుడు వెల్లడించారు. వారానికి 4 సిఫార్సు లేఖలను అనుమతించాలని చెప్పినట్లు తెలిపారు. వారానికి 2 బ్రేక్ దర్శనాలు, మరో 2 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారని బిఆర్ నాయుడు వెల్లడించారు.